నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త చరిత్ర 73 లక్షలకు చేరటం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతి రాజధానిలో 20,000 కోట్లతో అభివృద్ధి పనులు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం. మంత్రి నారాయణ ప్రకటన. గుంటూరులో చోరీలపై పోలీసుల నిఘా. ద్విచక్ర వాహనాలు దొంగిలించే నిందితుడు అరెస్టు. 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం. జర్నలిస్టులపై దాడుల్ని ఖండించిన ఏపీయూడబ్ల్యూజే. గుంటూరులో ప్రదర్శన. దాడులకి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్. హిందూ ధర్మాన్ని కించపరిచే ఆలోచన నా కుటుంబానికి లేదని స్పష్టం చేసిన గల్లా మాధవి. ఎమ్మెల్యే మాధవిపై అసత్య ప్రచారాన్ని ఖండించిన ఇస్కాన్ సంస్థ. సైనిక్ నర్వ్ ట్యూమర్ కి జీజీహెచ్ లో అరుదైన ఆపరేషన్. వైద్యులను అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు. టాప్ 5 లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలి. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చెంచలగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు. సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు, ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్ కు నేను వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూసా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు. నమస్తే. థ్యాంక్ యూ. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Anything else? Anything? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. See, you feel you were made a target? thank you. I just wanted to say, నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. మేము సినిమా థియేటర్ లోపల I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside, which I was inside a theater watching a movie with my family.
and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there to be there. I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theatre for the last. I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait chestunam. Yes, ante. Thank you. అందరికి థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాజధాని ప్రాంతంలో మరొక 20,000 కోట్లతో అభివృద్ధి పనులకి సోమవారం జరిగే అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం కానున్న E11, E13, E15 రోడ్లని మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 20,017 చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు నుంచి పశ్చిమంకి 16 రోడ్లు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు 18 రోడ్లు వస్తున్నాయని మంత్రి తెలియజేశారు. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే 30 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు నారాయణ తెలిపారు. రహదారి నిర్మాణాలతో ఇల్లు కోల్పోతున్న వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మూవ్ అయిపోతాం. ఇది LiDAR 3D లో కలర్స్ అన్నమాట. బేస్ చేసుకొని కలర్ వస్తుంది. ఫస్ట్ క్యాలిబ్రేట్ అవుతుంది. ఇది కలర్ డిఫరెన్స్ ఉంది కదా. హలో, ఇది ఎలివేషన్ డిఫరెన్స్ అన్నమాట. ఈచ్ అందుకోసం మనం ఆటోమేటిక్గా దిగవచ్చు, మాన్యువల్ గా కూడా చేయొచ్చు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు 2016లో 2015లో ల్యాండ్ పుల్లింగ్కి రైతులు అడగడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం, దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించడం, మాస్టర్ ప్లాన్, తర్వాత నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళా ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రభుత్వ రంగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హద్దుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిని కావచ్చు. టెండర్లు యాక్చువల్ గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్ గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళా రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్ గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్ గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు
జిల్లాలో జరుగుతున్న బైకుల చోరీలపై పోలీసులు నిఘాను పెంచారు. ఈ మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుల్ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ముద్దాయి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియాకు తెలిపారు. ముద్దాయి పేరు పెరికల సాగర్, పిడుగురాళ్ల వాసి అని చెప్పారు. ప్రస్తుతం గుంటూరు శ్రీనివాసరావుపేటలో నివాసం ఉంటున్నాడు. ముద్దాయి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న వాహనాల విలువ సుమారు 10,50,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీని. గత చాలా కాలం నుంచి గుంటూరు టౌన్లో చాలా బైకులు కానీ ఆటోలు కానీ దొంగతనం జరుగుతున్నాయి. వీటి మీద కొత్తపేట సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు యాంటోనీ ఏఎస్ఐ వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్, యాంటోనీ, మా తరంగిణి ఉమెన్ ఎస్ఐ వీళ్ళంతా కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఉమెన్స్ కాలేజ్ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడుగురాళ్ల అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, లాలాపేట పోలీసులు కొన్ని, ఓల్డ్ గుంటూరు పోలీసులు కొన్ని దొంగతనం చేయటం, వాటిని తర్వాత అతను అమ్మటం అన్నీ జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్, ఐడి పార్టీ ముఖ్యంగా అంటే వీళ్ళంతా సూపర్వైజన్, కాకపోతే మెయిన్ వర్క్ అంతా కూడా మా యాంటోనీ గారు వాళ్ళ టీము, డాగల కోటి, అనిల్, మా రైటర్ గారు దేవ, ఇంకా మా షంసుద్దీన్ గారు, మా ఐడబ్ల్యూ వీళ్ళంతా కూడా టీం వర్క్ చేసి ఇవన్నీ రికవరీ చేయడం కానీ, వెంటనే రికవరీ చేయడం కానీ, పట్టుకోవడానికి వీటిలన్నిటి కూడా బాగా వర్క్ చేశారు. వాళ్ళందరినీ కూడా మా డిఎస్పీ సార్ అభినందిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఈ 2 వీలర్స్ యాక్చువల్లీ మేజర్ టౌన్లో 2 వీలర్స్ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి. రిమైనింగ్ అఫెన్సెస్ దాదాపుగా బాగా తక్కువగానే ఉన్నాయి. మనం చెప్పుకునేది కాదు కానీ నార్మల్గా తక్కువగా ఉన్నాయి. 2 వీలర్ అఫెన్సెస్ మీద కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడన్నా ఒకటి ఏదన్నా ఆటోల్లో ఈ పిక్ ప్యాకెటింగ్స్ అయ్యి ఒకటెప్పుడు వేరుగా. కడప జిల్లా పులివెందులలో సాక్షి మీడియాపై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది సాక్షిపై జరిగిన దాడి కాదని, యావత్ జర్నలిస్టులపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే దాడి చేశారో చేసిన వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. వృత్తిలో భాగంగా వార్త సేకరణకు వెళ్తే ప్రతినిధులపై దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని, పత్రిక ఏదైనా సరే విలేకరులపై దాడి చేయడం సరైన విధానం కాదని చెప్పారు. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యులు పి భక్తవత్సలం, గుంటూరు జిల్లా కార్యదర్శి కె రాంబాబు డిమాండ్ చేశారు. పులివెందులలో సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు నిరసన తెలియజేశారు. అనంతరం డిఆర్ఓ కాజావలికి వినతి పత్రం సమర్పించారు. చూడు చూడు నిలువు పెట్టుకో, నిలువు అది ఓకే. ఎస్పీ గారికి గవర్నమెంట్
పాత్రికేయుల ఐక్యత, పాత్రికేయుల ఐక్యత, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి పత్రికల స్వేచ్ఛను. యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూ జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ నిరంతరం జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను వెంటనే అరికట్టే మార్గాలు అన్వేషించి వెంటనే జర్నలిస్టులని రక్షించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే దాడికి జరిపాడో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజీని గుంటూరు జిల్లా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. పాత్రికేయులు ఏం చేశారు? పాత్రికేయుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. వృత్తిలో భాగంగా వార్తల సేకరణలో భాగంగా మా వాళ్ళు వెళ్తుంటారు. పాత్రికేయ మిత్రులు కెమెరాలు పట్టుకోను, పేపర్ పెన్ను తీసుకొని మీకు బాగా రాస్తే వార్తలు ఆ రోజు వాళ్ళని మాత్రం చక్కగా పొగుడుతూ ఫోన్లు చేస్తారు. బ్రహ్మాండంగా రాశారు, బాగా రాశారని. మీరు తప్పులు చేయవాకండి. మా వాళ్ళు కవరేజ్కి వస్తారండి. మీరు తప్పులు చేయవాకండి. మీరు చేసే తప్పులు మా వాళ్ళు కవరేజ్ చేస్తారన్న ఉద్దేశంతో మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పత్రికల స్వేచ్ఛ? ఇదేనా మన భారతదేశంలో ఉన్న స్వాతంత్ర విలువలకి? ఇదేనా? మరి చాలా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా. మానుకోండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారులైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మానుకోండి ఇలాంటి చర్యలని. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే పాత్రికేయులుగా చూడండి. చాలని జీతాలతో రేయింబగోళ్ళు పనిచేస్తా ఉన్నారు పాత్రికేయులు. మాదేవిలే యాజమాన్యాల కింద పనిచేస్తున్నాం, తప్పదు మాకు కొన్ని విషయాల్లో. కానీ మరి నిన్న పులివెందుల్లో, కడప జిల్లా పులివెందుల్లో సాక్షి మీడియాపై దాడి జరిగింది. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే మరి పాత్రికేయుల సోదరులందరూ కలిసి వచ్చారు. హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ట్రాఫిక్ సమస్యతో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రశ్నించానే తప్ప ధర్మాన్ని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదని తెలియజేశారు. అలాగనే ఈ విషయంలో ట్రోల్స్ చేయడం సబబు కాదని వారన్నారు. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తాడేపల్లి బైపాస్ రోడ్ లో గల ఇస్కాన్ టెంపుల్ ని సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న గల్లా మాధవికి రీజనల్ ప్రెసిడెంట్ వంశీధార దాస చేతుల మీదుగా రాధాకృష్ణుల చిత్రపటం, భగవద్గీతను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భగవద్గీత ప్రతి ఇంటిలో ఉండాలన్న ఉత్సాహంతో ఢిల్లీ నుంచి వచ్చిన భక్తులు భగవద్గీతను అమ్మే క్రమంలో వాహనాలు ఆపుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తడం కొంత ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఓకే. ఒక ఎదుగుతున్న క్రమంలో కొత్తగా వస్తున్నప్పుడు రాజకీయాల్లో ఏది ఏమైనప్పటికీ కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు మనం వాటిని పెద్దది చేసి ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అందులో ఏ మాత్రం సంబంధం లేని విషయంలోకి లాగడం అనేది ఇంకా కొంచెం ఒక రకంగా హాస్యాస్పదంగా కూడా మనం భావించాల్సిన సందర్భం ఇది. మొన్న జరిగింది ఏదైతే ఉందో, ఒక ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా ప్రతి కూడల దగ్గర ఆగి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ వస్తున్నప్పుడు 5-6 సమస్యలను గుర్తించి ప్రతి దానికి అక్కడ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. లెఫ్ట్ లో చాలా మంది పళ్ళ బళ్ళు పెట్టుకొని ముందుకు వచ్చేసి కంప్లీట్ గా వాహనదారులని లెఫ్ట్ తిరిగే పరిస్థితి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క సంఘటన ఎదుర్కొన్నప్పుడు వీరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన కూర్చొని చేసుకుంటే బాగుంటుంది కదా అని హితవు పలకడం జరిగింది తప్ప ఇక్కడ ఏ ధర్మాన్ని కించపరచడం కానీ అగౌరవపరచడం కానీ ఉద్దేశం లేదు. సాక్షాత్తు హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ముందుకు వెళ్తున్న నాలాంటి వాళ్ళని కూడా ఈ రకమైన ట్రాక్ లోకి డ్రాగ్ చేస్తున్నారంటే మరి అది మీడియా గ్యాప్ అయినా పర్సనల్ అజెండా అయినా కారణాలు నాకు నేను
విశ్లేషించలేను కాబట్టి అది ఏది ఏమైనా కూడా ఇలాగ తీసుకెళ్లడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అని అర్థం చేసుకోవాలి. వారికి అయితే రెండు క్వశ్చన్స్ కి ఒక ధర్మమా లేకపోతే ఇంకొకటా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాను. అండ్ నా మర్యాద గురించి లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలా మంది క్వశ్చన్ వచ్చారు. ఇక్కడ గురువులు ఉన్నారు, మీరు గమనించవచ్చు, వారిని అడగచ్చు. ఎప్పుడైనా వారితో నేను అగౌరవంగా కానీ అమర్యాద పూర్వకంగా కానీ ప్రవర్తించాను. గురువులు కాదు, పెద్దలు కాదు, చిన్న పెద్ద లేదంటే జాతి మత లేదంటే ధనికుడు పేద ఇలాంటి ఏ యొక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను. అసలు అంతటి కుసంస్కారిని నేను కాను. చాలా అత్యంత సంస్కారంతో ఒక హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాద పూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు. సో రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ మన భక్తులు మన ఆచార్యుల్లో చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది నినాదం. సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని వింటున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిని చేయటము, అంటే వాళ్ళ ఉత్సాహం చాలా ఆపలేం కాబట్టి అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనం ఒక సిస్టమేటిక్ గా భగవద్గీతని మనం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. క్లిష్టమైన ప్రెనిక్ సర్వ్ ట్యూమర్ కి డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద్ నాయక్ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. మహమ్మద్ అనే యనమదలకు చెందిన వ్యక్తి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి జనరల్ డిపార్ట్మెంట్ కి ఎడమవైపు మెడ దగ్గర కణితితో రావటం జరిగింది. జనరల్ సర్జరీ 3వ యూనిట్ అసోసియేషన్ ప్రొఫెసర్ గోవింద్ నాయక్ పరీక్షించి వివిధ పరీక్షలు చేసి అది లింప్ నోడ్ కావచ్చని స్కానింగ్ కి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యుల బృందం సహకారంతో ఆపరేషన్ పూర్తి చేశారు. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకి నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు. సర్జరీ డిపార్ట్మెంట్ లో ఒక అద్భుతమైన ఆపరేషన్ కి ఇవాళ మీ ముందుకు తీసుకురావడానికి ప్రజలకి తెలియజేయడం కోసం ఇవాళ ముందుకు వచ్చాం. ఇవాళ మెడలో వచ్చే గడ్డలు అవి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలా క్లిష్టమైన ఆపరేషన్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే మెడలో వచ్చే గడ్డలు థైరాయిడ్ గడ్డలు వస్తూ ఉంటాయి, అలానే లింఫ్ నోడ్ గడ్డలు వస్తూ ఉంటాయి, రేర్గా నర్వ్ ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అధునాతనమైన వైద్యం, అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి ఇతనికి అహ్మద్ అనే పేషెంట్ మన దగ్గర రావడం జరిగింది. 11వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అతనికి మెడ లోపల ఎడమ వైపున ఒక చిన్న కణితి ఉంది అనేది ఒకటి ఓపీలో డాక్టర్లు మన S3 డాక్టర్లు గోవింద్ నాయక్ వీళ్ళందరూ చూసి దీన్ని ఒక ట్యూమర్గా ఒక లింఫ్ నోడల్ మాస్గా గుర్తించి ఆపరేషన్ చేయాలి అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఇది వేగస్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్గా నిర్ధారణ జరిగింది. కొద్దిగా పక్క మనం మెడలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ జూగులార్ వెయిన్ ఉంటుంది, ఇటు పక్క కామన్ కెరోటిడ్ బల్బ్ ఉంటుంది. ఇక్కడ చాలా క్లిష్టమైన బేస్ ఆఫ్ ది స్కల్ బేస్ అంటారు. అంటే మెదడులోకి వెళ్ళే మెదడుకి ఉన్న కనెక్షన్ దగ్గర స్కల్ బేస్ అంటారు. ఆ స్కల్ బేస్ దగ్గర వచ్చిన ట్యూమర్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్టెడ్ షీట్. డాక్టర్ కిరణ్, మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూమర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు. అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, ఎస్పెషల్లీ ద థర్డ్ అండ్ ద సెకండ్ యూనిట్స్ సర్జన్స్ హూ హ్యావ్ డన్ ది సర్జరీ. శ్వానామా ఫ్రమ్ ద ఫ్రెనిక్ నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను. ఎందుకంటే ఒక కరెంటు పని వాళ్ళు పవర్ ఉండగా కరెంటు స్తంభం పైన పనిచేసినట్లే ఇది. అలాంటి ఒక ఏరియా అది చాలా క్లిష్టతరమైన ఏరియా. ఓ పక్కన కరెంటెడ్ ఆర్టరీ ఉంటుంది, ఓ పక్కన వ్యాగస్ నర్వులు, ఫ్రెనిక్ నర్వులు, మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేటిని టచ్ చేయకుండా, వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి ముఠా పని చేసుకుంటూ ఉంటాను.
ఇట్లా పని చేసుకుంటా ఒత్తుకొని వచ్చింది. ఇట్లా ఇంటికాడ చూపించుకున్నాను ఆర్ఎంపీ డాక్టర్ కాడ. ఒక వారం మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోయా అన్నారు. కాటూరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అక్కడ ఇవన్నీ ఏం చెప్పలేదు, పెద్ద సర్జరీ అయ్యా అది ఇదని ఏం చెప్పలేదు. సర్జరీ చేయించుకోయా అన్నారు. సర్జరీ చేయించుకుందాం అనుకునే వాళ్ళకే కొద్దిగా ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయించుకోలేకపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 వారాలు మెడిసిన్ వాడారు సారు, తగ్గలేదు. ఇంకా లాభం లేదు, జాయిన్ అవ్వయా అన్నారు. జాయిన్ అయిన తర్వాత టెస్టులు మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా సంగతి అయ్యా, సర్జరీ బాగా ఇబ్బంది, కష్టము, పెద్ద సార్లు చేయాలి, వాళ్ళకి మేము చెప్తాము అని చెప్పి సార్ గోవింద్ సార్ చేయించారు.